అయితే మనమైతే ఒక సీక్రెట్ అయితే రెసిపీని అయితే నేనైతే క్రియేట్ చేశాను. సో 4 eggs తీసుకొని 6 eggs 4 eggs మేము మాత్రం అయితే 4 eggs అయితే తీసుకున్నాం. టమాటోస్ ఒక 5 చిల్లీస్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇట్లా వేసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి అయితే కొంచెం అయితే తీసుకొని ఇదిగోండి వేసుకొని దాని తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ తీసుకోండి. ఇంత అయితే వేసుకోండి. టేస్ట్ వేసుకున్న తర్వాత వేసుకోండి. రైట్ డీమోట్ అయితే అవైలబుల్ ఎంత కొంచెం ఇంతైతే వేసుకోండి. ఒకసారి స్టార్ట్ చేయి. ఉప్పు అయితే మేమైతే ఆల్రెడీ అయితే వేసేసాము. మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. ఇట్లయితే వచ్చింది వేసుకోవచ్చు. అండ్ అల్లం బ్రెడ్ని అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అయితే కొంచెం తీసుకొని ఇట్లా అయితే తీసుకోండి. కొంచెం పీసెస్ అయితే తక్కువ వేసుకోండి. ఇంకా వేస్తున్నాం స్టఫింగ్. బ్రెడ్ ఆంతనే నూనె వేసుకోవాలి కదా. నూనె అయితే పైన అయితే అట్లా అయితే వేసుకోండి. కొంచెం బయటికి రావడానికి అయితే కొంచెం అయితే ఈజీగా అయితే ఉండిద్ది. వేసుకున్నా ఇట్లా పెట్టేయాలి. అయితే పెట్టేసి ఇదే గాయస్ మన బ్రెడ్ ఆమ్లెట్. మొత్తం వేసేస్తాం. ఈసారి మంచిది రావాలి. ఈసారి మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకుంటాం. ఇది అసలైన ఆమ్లెట్ అంటే సెకండ్ టైం అయితే కొంచెం అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈసారి నేనే ఇప్పుడు తయారు చేస్తాను. అటు కాకుండా పెట్టా బ్రెడ్ సగం మొత్తం అటు ఇటు సరిగ్గా పెట్టాలి. Start. This is my cooking style.